ప్రముఖ రచయిత అందశ్రీ కన్నుమూశారు. లాలాగూడలో ఇంట్లో కుప్పకూలి పడిపోయారు. అందశ్రీ గాంధీ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ నడి తెలుసుకుని. రామ్ నరేష్, చెప్పండి, అందశ్రీ చనిపోవడానికి ప్రధాన కారణం ఏమైనా తెలుస్తుందా? ఇంట్లోనే కుప్పకూలి పడిపోయిన నేపథ్యంలోనే ఆయన కన్నుమూయడం జరిగిందా? క్రితం కన్నుమూశారని తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర రచించిన లేరు అని చెప్పే తెలంగాణ ప్రజలను అయితే కలిసి ఉదయం ఒకసారి అలా కూడా పడిపోయినట్టు తెలుసు. కుటుంబ సభ్యులు ఆయన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన పల్స్ పూర్తిగా పడిపోవడంతో అప్పటికే ఆసుపత్రికి తరలించే లోపు ఆయన చనిపోయినట్టుగా తెలుస్తుంది. గాంధీ ఆసుపత్రికి, అంటే లాలాగూడ నుంచి గాంధీ ఆసుపత్రికి అయితే ఆయన తరలించడం జరిగింది. ఈ మార్గ మధ్యలోనే ఆయన చనిపోయినట్టుగా అయితే డాక్టర్లు ధృవీకరించిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించారు. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యేక గీతాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి భావించింది ప్రభుత్వం. దానికి సంబంధించి ఒక గీతాన్ని కూడా ఆయన రచించడం జరిగింది. అంతటి ప్రముఖ కవి ఈ రోజు ఒకసారిగా, అంటే ఆయన ఏజ్ 64 సంవత్సరాలుగా ఉంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనప్పటికీ కూడా ఒక్కసారిగా ఇంట్లో ఈ రోజు ఉదయం లాలాగూడ ఇంట్లో ఒక్కసారిగా నడుస్తున్న సమయంలో కింద పడిపోయారని తెలుస్తుంది. దీంతో ఆయన పల్స్ కూడా పూర్తిగా పడిపోయినట్టు తెలుస్తుంది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే గాంధీ ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత వైద్యులు అతన్ని పరిశీలించి అప్పటికే ఆయన చనిపోయారని చెప్పేసి ప్రకటించడం జరిగింది. 1961 జూలై 18న అందశ్రీ అయితే జన్మించారు. సిద్దిపేట జిల్లాకు సంబంధించిన మత్తూరు మండలం రేవతి గ్రామంలో ఆయన జన్మించడం జరిగింది. అయితే ఈయన ఎన్నో రచనలు కానీ అదేవిధంగా గీతాలను కూడా రచించడం జరిగింది. అందశ్రీ అంటే ఒక పేరు ఉంది. ప్రముఖ రచయితగా ఆయనకి అన్ని ఒక గొప్ప కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. అలాంటి అందశ్రీ ఇంకా లేడు అని చెప్పేసి తెలియడంతో కూడా తెలంగాణ సంబంధించిన రచయితలు కానీ కవులు కానీ అంతా కూడా ఒకసారిగా దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే తెలంగాణ గీత రచనకు సంబంధించేసి అందశ్రీ పేరు చాలా ప్రముఖంగా ఉంది. ఎందుకంటే ఆయన రాసిన పాట ఏదైతే ఉందో ఆ పాట తెలంగాణ గీతాన్ని, అంటే తెలంగాణ గీతంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి అలాంటి వ్యక్తి చనిపోవడం అనేది చాలా బాధాకరం అంటూ కూడా ప్రముఖులంతా కూడా ఆయన మృతికి సంబంధించి సంతాపం అయితే ప్రకటించిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా, అంటే ఉదయం ఆయన లేచి వాకింగ్ అదేవిధంగా ఇంట్లో నడుస్తున్న సమయంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వెంటనే ఆయన్ని గాంధీ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆయన చనిపోయారని చెప్పేసి వైద్యులు చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తంగా చూసుకుంటే అందశ్రీ లేరు అనే వార్త మాత్రం తెలంగాణ ప్రజల్ని పూర్తిగా కలిసివేస్తున్న పరిస్థితి ఉంది. అయితే రామ్ నరేష్, ప్రధానంగా మీరు చెప్పినట్లు తెలంగాణ గీత రచనలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. అటువంటి వ్యక్తి చనిపోవడం నిజంగానే తెలంగాణ రాష్ట్ర సమాజానికి ఒక తీరని లోటుగానే భావించవచ్చు. అయితే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకపోయినప్పటికీ కూడా కాలుజారి పడిపోయారని చెప్పి కూడా మీరు చెప్తూ ఉన్నారు. అయితే గతంలో కూడా ఈయనకి చాలా మంచి పేరు ఉంది. ఈ పాటకు సంబంధించి కూడా ప్రముఖంగా మనం చాలా విన్నాము. అయినప్పటికీ కూడా ఒక ప్రముఖ రచయితనైతే కోల్పోయిన సందర్భం అయితే ఈరోజు చూస్తున్నాం కదా రామ్ నరేష్. అందశ్రీ అంటేనే ఒక పేరు ఉంటుంది. ఎందుకంటే ఆయన రచనలన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన రచించిన గేయం ఏదైతే ఉందో, అంటే తెలంగాణ జయ జయ హే తెలంగాణ గీతం ఏదైతే ఉందో ఆ గీతానికైతే ఆయనకు చాలా పేరుంది. రాష్ట్ర గీతంగా ఆయన రచించిన పరిస్థితి అయితే ఉంది కాబట్టి దాన్ని అంటే తెలంగాణ రాష్ట్రీయ గీతంగా ప్రకటించడం జరిగింది. అందశ్రీ ఇక లేరు అన్న వార్తతో ఒక్కసారిగా తెలంగాణ సమాజం మొత్తం కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ప్రముఖులంతా కూడా ఆయన మరణాన్ని అయితే చాలా సంతాపం ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అందరికీ అనారోగ్య సమస్యలు లేవు అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఉదయం ఒక్కసారిగా ఆయన లెగిసిన తర్వాత కింద పడిపోయారు. ఆ పడిపోవడంతోనే ఒక్కసారిగా పల్స్ పడిపోయాయి. ఇమీడియట్ గా అతన్ని కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యంలోనే చనిపోయి ఉండొచ్చు అని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. ఎందుకంటే ఆయన రచించిన గేయాలు కానీ అదేవిధంగా ఆయన రచనలు కానీ చాలా ప్రముఖంగా ఉంటాయని చెప్పేసి తెలుస్తుంది. అందశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్యగా చెప్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు. అయితే అందశ్రీ సంబంధించి అంటే కాకతీయ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ కానీ అదేవిధంగా ఇటు చాలా పురస్కారాలు కూడా ఆయన పొందడం జరిగింది. అలాంటి వ్యక్తి ఇప్పుడు
ఇప్పుడు మన మధ్య లేడు అని చెప్పేసి తెలియడంతో ఇటు ఒక తెలంగాణ సమాజానికి సంబంధించిన కవులు కానీ అదేవిధంగా జయ రచయితలు కానీ తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అందరికీ సంబంధించేసి ఆయన రచనలు కానీ గీతాలకు కానీ చాలా పురస్కారాలు అయితే అందుకోవడం జరిగింది. అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ 2014 కూడా 14లో ఆయన పొందారు. అదేవిధంగా 2015లో దాశరథి సాహితీ పురస్కారం కూడా ఆయన అందుకోవడం జరిగింది. ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన ఏదైతే అవార్డులు రివార్డులు అయితే పొందిన పరిస్థితి ఉంది. 2015లో రావుడి భరద్వాజ్ సంబంధించి అదేవిధంగా 2022లో అందరికీ జానకమ్మ జాతీయ పురస్కారం కూడా లభించడం జరిగింది. 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం కూడా ఆయనకి అందించారు. అయితే దాశరథికి అందరికీ ఎన్నో పురస్కారాలు వచ్చినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించిన పేరు మాత్రం ఆయనకి బాగా ప్రముఖంగా ఉంది. దాంతో అందరికీ పేరు చాలా ప్రముఖంగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. 64 సంవత్సరాల్లోనే ఆయన చనిపోవడం పట్ల మాత్రం ఇటు రాజకీయ ప్రముఖులు కానీ అదేవిధంగా ఇటు కవులు రచయితలు కూడా తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ రామ్ నరేష్. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ నుండి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి. జై జై హే తెలంగాణ గీతం రచయిత, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి ప్రముఖ కవి అందశ్రీ గారు కొద్దిసేపటి క్రితం మరణించినట్లుగా కూడా మనకి వార్తలు వస్తున్నాయి. మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి సార్? ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఇంట్లో ఉండగా ఆయన ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అందశ్రీని చికిత్స నిమిత్తం హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యులు ఆయన్ను పరీక్షించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలిపారు. ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ కొద్దిసేపటి క్రితం కన్నుమూసినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అజిత్ గారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. అజిత్ గారు, అందశ్రీ గారు కన్నుమూయడం జరిగింది. ఆయన ఇంట్లో కాలు జారి పడిపోయి కన్నుమూశారని చెప్పని అంటున్నారు. అయితే ముఖ్యంగా ఆయన రచించినటువంటి జై జై హే తెలంగాణ గీతం అనేది ప్రముఖంగా ఆయన రచించిన గీతాల్లో ఈ గీతానికి ఎక్కువ పేరు వచ్చే నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. భువన, నిజంగానే ఇది చాలా విషాదకరమైన సమయం. ఎందుకంటే మన తెలుగు జాతికే ఒక రకంగా అందశ్రీ ఒక ఆధునిక అన్నమయ్య లాంటి వ్యక్తి, సహజ కవి, ప్రకృతి కవి, అన్నింటినీ మించి ఆయన ఎలాంటి విద్యాభ్యాసం కూడా లేదు భువన. ఆయన సహజంగానే ఒక కవిగా పరిణితి చెందాడు. వరంగల్ జిల్లాలో జనగామ ప్రాంతంలో ఒక మారుమూల గ్రామంలో జన్మించిన అందశ్రీ, ఆయన అసలు పేరు అందే ఎల్లయ్య. ఆయన పశువుల కాపరిగా ఉండేవాడు. ఆ సందర్భంలోనే ఆయన ఆ పశువుల కాపరిగా ఆయన పాడుతున్న పాటలు విని ఒక స్వామీజీ ఆయనను చేరదీశారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం గాని, తెలంగాణ ఉద్యమానికి ముందు గాని అనేక అంశాలు, సమాజంలో జరుగుతున్న అనేక అంశాలకు సంబంధించి, అన్యాయాలకు సంబంధించి తన కలం ద్వారా ఆయన నిలదీశాడు. తెలంగాణ ఉద్యమంలో ఒక రకంగా తెలంగాణ ధూమ్ధామ్ రూపశిల్పుల్లో ఆయన కూడా ఒకరుగా ఉన్నారు. తెలంగాణ ధూమ్ధామ్ కి సంబంధించి దాదాపు 10 జిల్లాల్లో కూడా అందశ్రీ పర్యటించి తెలంగాణ ఉద్యమానికి తన గీతాల ద్వారా ఉద్యమానికి ఊపిరిలూదాడు. ముఖ్యంగా తెలంగాణ గీతం జై జై హే తెలంగాణ అందశ్రీ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర గీతంగా జై జై హే తెలంగాణ ఉంది. అదే విధంగా ఆయన రాసిన మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, ఆ పాట నిజంగా ఈ రోజు ఒక ఆధునిక ప్రపంచంలో మనిషి ఎలా ఉన్నాడు, మనిషిలో మానవత్వం మాయమైపోతోంది అని చెప్పి ఆయన రాసిన పాట నిజంగా అది చాలా సుప్రసిద్ధంగా మారింది. కొన్ని టెక్స్ట్ బుక్స్ లో కూడా అది పాఠ్యాంశంగా ఉంది భువన. దాంతో పాటు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఒక రకంగా అందరినీ కూడా ఉద్యమం వైపు ఉరకలెత్తించిన జై బోలో తెలంగాణ గీతం, ఒక వార్ సాంగ్, అది కూడా అందశ్రీ రాశారు.
ఇక ఆ తర్వాత అనేక అంశాలు ప్రకృతికి సంబంధించి కానీ ఇలా అనేక అంశాల మీద ఆయన గీతాలు కవితలు రాశారు. వీటితో పాటు ముఖ్యంగా ప్రకృతి విధ్వంసానికి వ్యతిరేకంగా ఆయన చాలా ఉద్యమాలు చేశాడు. అదేవిధంగా రీసెర్చ్ చేశాడు. ముఖ్యంగా నదుల పునర్జీవనానికి సంబంధించి ఆయన అనేక పరిశోధనలు కూడా చేశారు. ఇక అందశ్రీ గీతాలకి కాకతీయ యూనివర్సిటీ ఆయన స్వతహాగా సమాజాన్ని చదువుకుంటూ ఆ సమాజంలోంచే తన కవిత్వాన్ని ప్రేరణగా తీసుకొచ్చిన అందశ్రీకి కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. అదేవిధంగా అమెరికాలోని విశ్వవిద్యాలయాలు కూడా లోక కవిగానికి గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. ఇక అందశ్రీ మరణం అనేది నిజంగానే సాహిత్య రంగానికి, తెలుగు సాహిత్య రంగానికి తీరని లోటుగా భావించాలి భువన. మేడం, మీరు చెప్పినట్లు ముఖ్యంగా చూసుకుంటే ఆయన ఏమి చదువుకోపోయినప్పటికీ కూడా సహజంగా తనలో ఉన్నటువంటి భావ వ్యక్తీకరణ అనేది పాటల ద్వారా చెప్పడం, ప్రకృతి గురించి కానీ లేకపోతే స్వరాష్ట్రం గురించి ఆయన చేసినటువంటి ఉద్యమం కానీ ప్రజల్లోకి వెళ్ళడానికి తీవ్రంగా కృషి చేసినట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఈ మధ్య కాలంలోనే ₹1,00,00,000 ప్రభుత్వం కూడా నజరానా ఇచ్చి సత్కరించిన నేపథ్యం కూడా మనం చూసాం కదా. ముఖ్యంగా అందశ్రీ గేయాల్లో ఒకటి అంటే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కానీ లేదా తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలకు సంబంధించి కానీ సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు సంబంధించి కానీ ఒక ఆవేశపూరితమైన గీతాలు ఒకవైపు ఉంటే, మరోవైపు అసలు కొన్ని గీతాల్లో అయితే ముఖ్యంగా తెలంగాణ మొత్తం తెలంగాణ ఆత్మని ఆవిష్కరించిన జై జై హే తెలంగాణ కానీ, అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని రగల్చిన అంటే మొత్తం తెలంగాణ తొలి దశ ఉద్యమం నుంచి ఈ రోజు వరకు తెలంగాణకు జరుగుతున్న అన్యాయం కానీ, అదేవిధంగా ఈ రోజు మలి దశ ఉద్యమం ఎందుకు అవసరం అననే ఒక కాన్సెప్ట్ తోటి జై బోలో తెలంగాణ గీతం కానీ ఇవి అన్ని ఒకవైపు అయితే, మరోవైపు అత్యంత అంటే మనం జనరల్ గా ప్రపంచ సుప్రసిద్ధ తత్వవేత్తలను చెప్పుకుంటాం కదా, అందశ్రీ గీతాల్లో కూడా అంత ఒక ప్రపంచానికి సంబంధించిన ఈ సమాజానికి సంబంధించిన అత్యంత లోతైన ఒక తాత్విక చింతన ఉంటది. అది మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనేది కానీ, తర్వాత కాలం కరవాలం అని చెప్పి ఒక అద్భుతమైన గీతం ఉంటది. ఇక వీటితో పాటు ముఖ్యంగా సినిమాలకు కూడా బతుకమ్మ సినిమాకి సంబంధించి ఆయన సంభాషణ రాశాడు. అదేవిధంగా గంగా సినిమాకి సంబంధించి కూడా ఆయనకి అందశ్రీ గారికి నంది అవార్డు వచ్చింది. ఇలా కొన్ని మూవీలకు సంబంధించి కూడా అందశ్రీ గీతాలు చాలా సుప్రసిద్ధమైనవి. ముఖ్యంగా అంటే చదువు అనేది టెక్నికల్ గా చదువు అనేది పక్కన పెడితే సమాజంలోంచి మనం పుడతానే భాషని నేర్చుకుంటాం కదా, ఆ భాష తన చుట్టూ జరిగే పరిస్థితులు వీటన్నింటి నుంచి కూడా సమాజంలోంచి చదువుకుంటూ సమాజంలోంచి వాడుక భాషలోంచి పదాలు తీసుకుంటూ ఆ పదాలతో పాటు తన చుట్టూ జరుగుతున్న అన్యాయాలని లేదంటే ఈవెన్ సమాజంలోని లోతైన దృక్పథాన్ని పరిశీలించుకుంటూ ఇలా అందశ్రీ గీతాలు పరిణితి చెందిని. అదేవిధంగా ప్రకృతి ఒడిలో చదువుకున్న అందశ్రీ తన ప్రకృతికి సంబంధించి ఒక ప్రకృతి కవిగా కూడా ఆయన పరిణితి చెందాడు. ప్రకృతిని కాపాడడం కోసం కూడా తన చివరి శ్వాస వరకు కూడా ప్రకృతిని కాపాడడం వరకు కోసం కూడా పరితపించాడు మౌన. అలాగే అసలు యువతకి ఈయన రాసినటువంటి గేయాలు ఇప్పుడు మీరు చెప్పినట్లు మాయమైపోతున్నాడమ్మా మనిషి అనే పాట మీరు అసలు అది వింటుంటేనే ఆ లైన్ వింటుంటేనే ఆయన ఎంత బాధాతప్త హృదయంతో ఆ వర్డ్ తీశారు అనేది కూడా మనకు అర్థమవుతుంది కదా మేడం. అంటే జనరల్ గా ఈరోజు మనిషిలో మానవత్వం అనేది మాయమైపోతుంది. ఒక రకంగా అందులో మొత్తం కూడా అంటే కొన్ని అంశాలు ఆ పాటలో జనరల్ గా ఇప్పుడు చీమలకు చక్కెర, పాములకి పాలు ఇవన్నీ పోస్తారు కానీ సాటి మనిషి ఆకలితో అలమటిస్తున్నా గానీ కనీసం అటువైపు చూడరు. ఆ తర్వాత అంటే సాటి మనిషి బాధలు గాని వీటన్నింటినీ మొత్తం కూడా స్పందించరు. అంటే మనిషిలో మనిషి అనే క్వాలిటీ అనేది ఒక మానవత్వం. ఆ మానవత్వం అనేది మనిషి నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనేది ఆ పాట రాశాడు. అదేవిధంగా మనం ఇంతకు ముందు చెప్పుకున్న జయ జయ హే తెలంగాణ నిజంగా 10 జిల్లాల తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఆత్మ మొత్తం కూడా ఒక్క గీతంలో ఆవిష్కరించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఆత్మ, తెలంగాణ పదబంధాలు, తెలంగాణ కవితలు అన్ని కలిపిన ఒక గీతం అది. దాంతో పాటు ఇంతకు ముందు మనం అనుకున్న జై బోలో తెలంగాణ ఫస్ట్ భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాగిన తెలంగాణ తొలి దశ ఉద్యమం నుంచి ఆ తర్వాత తెలంగాణలో 67లో సాగిన తెలంగాణ ఉద్యమం రెండో దశ ఉద్యమంలో ఆ రోజు ఎంతమంది అమరులయ్యారు, ఎన్ని ద్రోహాలు అందులో జరిగినాయి, ఎన్ని విద్రోహాలకి ఉద్యమం లోనైంది అని చెప్పుకుంటూ ఆ తర్వాత మలి దశ ఉద్యమాన్ని ఎలా తీసుకెళ్లాలి అనేది చాలా క్లియర్ గా రాశారు.
ఈ రెండిటితో పాటు ఇంకొక గొప్ప గీతం కాలం కరవాలం అని ఉంటది. అది నిజంగా కాలం ఎంత గొప్పది, ఎందుకంటే కాలం అనేది అన్ని చూసుకుంటూ వెళ్తది. ఎంతో మంది నియంతలు లాంటి వాళ్ళని ఎంతో మందిని చూస్తాము. అందరినీ కూడా కాలం అనేది ప్రతిదానికి కూడా ఒక సమాధానం చెప్తది. మనం తల్లి కడుపులో చాలా ఒక యోగిలాగా ఉంటాము. బయటకు వచ్చిన తర్వాత అన్ని మోసాలు తర్వాత అన్ని కూడా ఈ సమాజంలో మనం నేర్చుకుంటున్నాము. దానివల్ల మనం ఎంత పొల్యూట్ అయిపోతున్నాము అని అంటూ ఆ గీతం మాత్రం మొత్తం చాలా తాత్వికమైన గీతము. భువన రైట్. థ్యాంక్ యూ మేడం. అందశ్రీ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది. ఆయన స్వరాష్ట్రం కోసం ఏవైతే చేశారో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడము తీరని లోటు అని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రకటించడం జరిగింది. ఆయనతో ఉన్న అనుబంధాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర గీతమైనటువంటి జై జై హే తెలంగాణను రాసిన అందశ్రీ గారి మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు అని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అయితే అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా కూడా ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్న నేపథ్యం కూడా మనం చూసుకుంటున్నాం. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామని, అలాగే అందశ్రీతో కలిసి పంచుకున్న ఆలోచనలు, ఆయనతో తనకున్న అనుబంధాన్ని సీఎం ఈ సందర్భంగా కూడా స్మరించుకుంటూ కూడా ఉన్న నేపథ్యం కూడా మనకు కనిపిస్తుంది. తెలంగాణ సాహితీ శిఖరం నేల కూలిందంటూ ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సంతాపాన్ని కూడా తెలియజేశారు. అలాగే 2015లో దాశరథి పురస్కారం ఆయన వరించింది. 2024లో కూడా అవార్డ్స్ వచ్చినాయి. డాక్టరేట్ కూడా తీసుకున్నటువంటి ప్రకృతి కవి, సహజ కవి అయినటువంటి అందశ్రీ గారి మరణం తీరని లోటు అని చెప్పి కూడా తెలంగాణ యావత్ భావిస్తోంది.